వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఎలా ఉన్నారమ్మా? బానే ఉన్నానమ్మా. ఎందుకు అడిగానంటే చాలా గ్యాప్ వచ్చింది. అవునమ్మా. మీరు ఎప్పుడు లేనిది ఫీవర్ ఉన్నా సరే ఇక్కడ కూర్చొని టాబ్లెట్ వేసుకొని అయినా కూడా తను చెప్పాల్సింది చెప్తారు తప్ప ఈ బ్రేక్ ఎప్పుడు తీసుకోలేదు. సుమన్ టీవీకి సంబంధించి ఆల్మోస్ట్ 2-3 వీక్స్ బ్రేక్ వచ్చింది. అవునమ్మా. ఆరోగ్యం మెరుగుపడింది, మళ్ళీ వచ్చారు. అవును. కానీ ఈ 3 వీక్స్ లో మీరు ఏం చేశారా ఇంట్లో? అంటే కాళ్ళకి చక్రాలు వచ్చినప్పుడు తిరుగుతానే ఉంటారు. నేను ఎప్పుడు అమ్మని వార్న్ చేసుకుంటా, అధ్యక్ష యువర్ నో మోర్ కిడ్, ప్లీజ్ బక్లా పట్టు. నాకు నేను చాలా సార్లు గుర్తు చేసుకున్నాను ఇదే డైలాగ్, అధ్యక్ష నన్ను సంబోధించిన డైలాగ్ ని నేను చాలా సార్లు గుర్తు చేసుకున్నా ఈ 10-15 రోజుల్లో. మేము మాత్రం బోలెడు మిస్ అయ్యామమ్మా. ఐ కాంట్ టెల్ యు. థ్యాంక్ గాడ్ కార్తీక మాసం తర్వాత మీరు సిక్కారు, లేకపోతే ఆ వీడియోస్ అన్ని మిస్ అయ్యే వాళ్ళం. సో ఈ 3 వీక్స్ గ్యాప్ లో అమ్మ ఏం చేసి ఉంటారు అసలు? కాళ్ళకు చక్రాలు వచ్చినట్టు అరగిపోయినట్టు తిరుగుతానే ఉంటారు. బ్రేక్ పడింది, చాలా కాలం బ్రేక్. ఐ మీన్ ఇరిటేట్ అయ్యి ఉంటారు, రెస్ట్ కూడా తీసుకుని ఉంటారు. అసలు ఏం చేస్తారు? ఇరిటేషన్ ఏం లేదమ్మా, ఎందుకంటే బిజీ ఉండేవాళ్ళు సడన్ గా కాదు. అలా నేను అట్లా ఏమనుకోను, తిరిగాను కదా, అనుభవించాలి కదా, లెట్ మీ రిలాక్స్ అనుకున్నాను అంతే తప్ప ఇంకేమీ లేదు. అన్నీ కూడా చాలా కూల్ గా ఎవరు అడిగినా ఒంట్లో బాగాలేదమ్మా, రాలేను, మాట్లాడలేను అని చెప్పాను అంతే. అంతకన్నా ఇంకేం లేదు. 4 రోజులైతే మంచానికి అతుక్కుపోయాను అంతే. అతుక్కుపోవడమే. నేను ముందు కొంచెం బాగా లేదంటే డాక్టర్ హరీష్ ఫోన్ చేసి జలుబు దగ్గుగా ఉంది, ఫీవరిష్ గా ఉందంటే ఏదో 2 టాబ్లెట్లు ఇచ్చాడు. 3 రోజులకు తగ్గలేదంటే అయితే జ్వరం ఉంది, మరి మర్చిపోయాను కదా, ఆగ్మెంటిన్ వేసుకోండి అన్నాడు. వేసుకున్నాను. అది వేసుకున్నాక కొంచెం తగ్గడం మొదలు పెట్టింది. దాంతో లేవడం, స్నానం చేయడం, దేవుడికి దీపం పెట్టడం, ఒక్క చెంచాడు అన్నం వండి దేవుడికి నైవేద్యం పెడితే చెంచాడు తిన్న రోజు ఉంది, చెంచాడులో సగం పడేసిన రోజు ఉంది. అంత బాగాలేదు, అట్లా ఉంది. కానీ మందులు వేసుకుంటున్నాను గనక బలవంతంగా అరటిపండు తినడం తేలిక కదా, అరటిపండు వద్దని చెప్తారు గాని తినడంలో సుఖం. నా సుఖం కదా, నా సుఖం చూసుకుని అదొకటి తిని మందులు వేసేసి అది సంగతి. ఆగ్మెంటన్ వేసుకొని మీరు కడుపు నిండా భోజనం చేయలేదు కాబట్టి మీరు తూలారు. లేదమ్మా, అంతకు ముందే అసలు ఆగ్మెంటన్ స్టార్ట్ చేయకముందే తూలాకే నాకు భయం వేసి మందు కడిగింది అనమాట. అయిపోయాక పగలు పడుకునే అలవాటు లేదమ్మా. కొంచెం 4:30కి 5కి లేక ఆ క్లాస్ కూడా కూర్చునే విన్నాను, మంచం మీద కూర్చుని విన్నా. వాళ్ళకి కనపడింది కూడా. చెప్పాను, అమ్మా నేను ఏమి పార్టిసిపేట్ చేయను, వింటాను, స్నానం చేయలేదు, ఇలాగే కూర్చున్నాను కదా అని. అలాగే విన్నాను. అయిన తర్వాత మరి ఒకసారి మంచం మించి లేచాక మళ్ళీ పడుకునే అలవాటు లేదు కదా, పడకుర్చీలో కూర్చుని బ్రహ్మాండంగా అసలు ప్రపంచం ఏమవుతోంది అని విన్నాను. అక్కడక్కడ చూశాను కూడా, కానీ చూడ్డానికి ఓపిక లేక కళ్ళు తెరవలేదు, కానీ కళ్ళు మూసుకునే పడకూర్చీలు కూర్చొని విన్నాను. చాలా బాధ కలిగిందమ్మా. నా ఫీవర్ పెరగడానికి, నేను నీరసపడడానికి అది కూడా కారణమేమో అనిపించింది. ఎందుకంటే ఆ యూట్యూబ్ లో ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడం, ఒకళ్ళ మీద ఆరోపణలు చేసుకోవడం. అసలు ఆరోపణలు చేయడానికి తప్ప మన యూట్యూబ్ వాడుకోరా? మరి ఒకళ్ళు చెప్పిన దాన్ని రెండో వాళ్ళు ఖండించకుండా ఉండలేరా? అయినా చెప్పేవాళ్ళు కూడా మేం చెప్పేది కొన్ని 100 మంది కనీసం 1000 కాపోయిన 100లన్నా చూస్తారు కదా, ఇంతమంది చూస్తారు కదా, చూసే వాళ్ళల్లో ఇంతో అంతో చదువుకున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఇందులో తప్పును కనిపెడతారే అనేటటువంటి సందేహం లేకుండా ఎలా చెప్తారు? ఎవరికి వాళ్ళే పర్ఫెక్షనిస్ట్ అన్న ఫీలింగ్ అమ్మా. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు వీళ్ళు ఇలా నోటికొచ్చినట్టు చెప్పిన వాళ్ళని చూసినా బాధ అనిపించింది, వాళ్ళని విమర్శించిన వాళ్ళని చూస్తే ఇంకా బాధ అనిపించింది. ఇద్దరూ ఒకే స్థాయి వాళ్ళు అనిపించింది నాకు. ఏదో వాళ్ళు ఇష్టం వచ్చింది, పిచ్చో ఇచ్చో వాళ్ళు వాగారు, నీకేం పోయింది? ఇగ్నోర్ చేయాలంటారా? అంతే కదా. మరి ఉపేక్ష మాత్ర దండ్యులు అని కొంతమంది ఉంటారు. మీరేదో పిచ్చి మాట మాట్లాడారమ్మా, నేను దానికి సమాధానం చెప్తే మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, నేను చెప్పకపోతే గాల్లో కలిసిపోతుంది. ఒకప్పుడు, ఇప్పుడు ధైర్యంగా పేరు చెప్తాలండి, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రామాయణ విశ్వవృక్షం అనే పుస్తకం రాసింది. 30-40 ఏళ్ళు అవుతోంది దరిదాపుల్లో. ఇంతలా ఒక పుస్తకం, 3 వాల్యూమ్స్, 1-2 ఇంత చిన్నది అనుకుంటా మొత్తానికి. నాకు తెలియక రామాయణం కదా అని ఆ పుస్తకం చదివాను నేను కూడా, దాని మీద మాట్లాడమంటే. సరే 3 రోజులు నిద్ర పట్టలేదు, అన్నం సహించలేదు, ప్రపంచం మీద కోపం వచ్చింది నాకు, చాలా ఫీవరిష్ అయింది కదా, దాన్ని మాట్లాడాలి గనక
నేను మాట్లాడాను, దానివల్ల నాకు తర్వాత మేలు జరిగింది. ఎందుకంటే రామాయణాన్ని మరింత లోతుగా చదువుకుందామన్న కసి పెరిగింది. అయితే అది రాసినప్పుడు దాని గురించి మీరు విషవృక్షం అని ఎందుకు రాసింది అంటే, విశ్వనాథ వారు కల్పవృక్షం రాశారు గనక వ్యతిరేకంగా విషవృక్షం రాసింది కనుక మీరు దానికి సమాధానం చెప్పండి అని అడిగారు ఆయన్ని. అడిగితే సమాధానం చెప్పామని పెద్ద చేస్తానా అన్నాడు ఆయన. అంటే ఎప్పుడైతే దీని మీద మాట్లాడారో విశ్వనాథ వారు, ఆ పుస్తకానికి ప్రాముఖ్యం పెరుగుతుంది. అంతే కదా, అనడానికైనా చదువుతారు. అసలు విశ్వనాథ వారు మాట్లాడారు కదా అని చదువుతారు. అందుకని నేను దాని గురించి మాట్లాడి దాని గురించి రాయడమే, ఆ రోజుల్లో మాట్లాడడం లేవుగా, రాయడమే, రాసి ప్రాముఖ్యం ఇవ్వను, వాళ్ళంతా ఉపేక్ష మాత్ర దండ్యులు అన్నారు. అదే పుస్తకానికి అట్ట వెయ్యమని, బొమ్మ వెయ్యమని బాపు గారికి బ్లాంక్ చెక్ పంపిస్తే అమౌంట్ ఆయన రాసుకోవచ్చు. బ్లాంక్ చెక్ పంపిస్తే శ్రీరామ 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 అని రాసి రిటర్న్ ఇచ్చారు. ఇదమ్మా మనం నిజంగా ఒక ధర్మాన్ని, ఒక సత్యాన్ని పట్టుకుని అది 10 మందికి తెలియాలని అనుకుంటే, ఎవరో అవాకులు చవాకులు వెళ్ళిన వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూ సమయం వృధా చేసుకుంటామా? వాళ్ళని పాపులర్ చేస్తామా? మనం మాట్లాడకపోతే వాళ్ళు అసలు నెమ్మదిగా కాలగర్భంలో కలిసిపోతారే. యూట్యూబ్ లో చెప్తే కూడా విని ఛీ ఇదేం బాగా లేదనుకుని వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా బెర్రితనంగా ఫాలో అవుతారు, అయ్యి తర్వాత ఇబ్బంది పడి తప్పుకునే వాళ్ళు ఉంటారు. కానీ మీరు ఎప్పుడైతే దాని గురించి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళకి ప్రాధాన్యం పెరిగింది. వాళ్ళకి ప్రాధాన్యం పెరగడంతో పాటు ఎక్కువగా ఈ కాంట్రవర్సీ వచ్చింది. అటు పాలిటిక్స్ లో ఒకటి వచ్చింది, ఇటు ఆధ్యాత్మికంలో ఒకటి వచ్చింది. ఈ ఆధ్యాత్మికంగా వచ్చినటువంటి వాటిల్లో యూట్యూబర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకున్నారండి. చాలా బాధేసింది. సరే పాలిటిక్స్ ఏంటంటే దాన్ని ఒక కాదు దాన్ని ఒక చిన్న పిల్లల షో లాగా చూసేసి వాళ్ళు అలా మాట్లాడారా ఎంజాయ్ చేసి వదిలేస్తాం. బచ్చేహో అని అంటాడే మోడీ గారు, అట్లా పిల్లలు మాట్లాడిన మాటల్లాగా అనుకుని ఏమిటి వయసు వచ్చింది కానీ వీళ్ళకు బుర్రలు పెరగలేదు, ఇంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నారని అనుకుంటాము. కానీ లోపల ఎక్కడో కొంచెం బాధ ఉంటుంది, అయ్యో వీళ్ళ మాటలు విని పాడైపోయే వాళ్ళు ఉన్నారే, వీళ్ళ అబద్ధాలను తెలుసుకోలేకపోతున్నారని అనుకున్నా అది ఆగిపోతున్నా, మన చేతుల్లో ఏం లేదు కూడా. కానీ ఆధ్యాత్మికమైనటువంటి యూట్యూబ్ చేసేవాళ్ళు ఇలా ఒకళ్ళ గురించి ఒకళ్ళు పేర్లు పెట్టి మరి నీ అంతు చూస్తాను, నీ సంగతి చూస్తాను, నువ్వు ఇట్లా చెప్తావని మాట్లాడి విన్నప్పుడు మాత్రం నాకైతే చాలా బాధ కలిగిందమ్మా. నాకు జ్వరం తగ్గేది బదులు పెరిగింది అనుకుంటాను దానివల్ల. చాలా బాధ కలిగింది. ఎందుకంత మాట్లాడాలి? ఏదో అయిపోతుంది, ఇవాళ కాకపోతే ఒకటి ఎవరో ఒకళ్ళు తెలుసుకుంటారు. కింద కామెంట్లు ఏదన్నా పెట్టండి. ఇప్పుడు నేను చెప్పాను ఏదో ఒకటి, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటుంది, ఉండొచ్చు, తప్పేం లేదు. ఏదో చెప్తుంటే అల్లాని బదులు బెల్లం అన్నాను అనుకో, మీరు తప్పు చెప్పారని కింద కామెంట్ లో పెడితే కామెంట్ బాక్స్ చూసుకుని సర్దుకుంటారు. అది కాకుండా ఏమిటి ఒకళ్ళ మీద యుద్ధాలు ఎన్ని, వాటికి పైగా బోలెడు వ్యూస్ కూడాను. నేను ఒకటో రెండో చూశాను, అసలు ఏమిటి వ్యవహారం అని తర్వాత చూడలేదు. ఎందుకంటే ఒక వ్యూ ఎందుకు పెంచాలి వాళ్ళకి, చూడలేదు. కానీ బాధ మాత్రం కలిగింది. ఇది సరైన పద్ధతి కాదు. ఎవరో అక్కర్లేదు, చెట్టు కొట్టడానికి మరో చెట్టు కొమ్మే గొడ్డలకు సహాయం చేసినట్టు సనాతన ధర్మాన్ని నశింప చేయడానికి ఎవరో అక్కర్లేదు, ఈళ్ళే కారణం. తప్పు చెయ్యొచ్చు, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. వీలైతే నువ్వు నా మాట వినేదానివైతే అమ్మా నువ్వు చేసింది తప్పని చెప్తా, నువ్వు వినని దానివైతే వదిలేస్తా. అంతేగాని నీ గురించి 10 మందికి చెప్పి నీకు పాపులారిటీ తేవాల్సిన అవసరం నాకేముంది? ఐ విల్ బికమ్ ఎన్ బ్రాండ్ అంబాసిడర్ టు పాపులరైజ్ యూ. అది మానేయచ్చుగా. ఇదిగో బాధ అనిపించిందమ్మా చాలా. ఆ తర్వాత దాన్ని పక్కకు పెట్టేయడం జరిగింది. ప్రత్యేకంగా అంతర్జాతీయ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నిజాయితీగా ఏ పక్షము తీసుకోకుండా చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళవి జాగ్రత్తగా విన్నా. విని నాకు ఈ మధ్య కాలంలో చాలా కాలంగా నేను వెనకబడిన విషయాలన్నీ అప్డేట్ అయ్యాను. తర్వాత మా గురువు గారి లెక్చర్స్ అన్ని, ఆ రోజుల్లో వీడియోలు లేవు, టేప్ రికార్డర్లో గ్రండిగ్ అని ఒక టేప్ రికార్డర్ ఉండేది, చాలా చాలా
ఖరీదైంది, ఓ మంచిది గ్రండిగ్. ఆ గ్రండిగ్ లో చాలా మంది రికార్డ్ చేశారు. విదేశాల్లోనేమో ఇంగ్లీష్ లో చేశారు, చాలా వెయిట్ కూడా ఉండేది అది. కొన్ని ఇక్కడ చేసినవి ఉన్నాయి, వాటన్నింటినీ పాడ్కాస్ట్ లా పెడుతున్నారు. అది మామూలుగా కూడా రోజు వింటాను ఏదో ఒకటి, ఒక సీరియస్ గా మొత్తం పాతవన్నీ కూడా కూర్చొని విన్నాను. ఐ స్పెండ్ మై టైం లైక్ దట్. సో మొత్తానికి మీకు కూడా కాలక్షేపం యూట్యూబ్ అయ్యింది అట్ ది ఎండ్, మంచో చెడో. కాలక్షేపం అయిందమ్మా, నేను మామూలుగా చూడను, నాకు అసలు కుదరదు, టైం ఉండదు చూడడానికి. కాకపోతే ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు మాత్రం మా మాస్టర్ గారు లెక్చర్ వింటాను, 100% అది వింటా. అప్పుడే నావి కూడా కొన్ని వీటి మధ్యలో చూస్తే థంబ్నెయిల్స్ భయంకరంగా పెట్టినవి చూసి, ఇట్లా నేను ఎప్పుడన్నా మాట్లాడాను, అసలు మాట్లాడతానని, ఇలా కూడా మాట్లాడగలనా, ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వగలనా అని అనిపించింది కొన్ని థంబ్నెయిల్స్ చూసిన తర్వాత. మేము అసలు ఈ మధ్య కాలంలో సుమన్ టీవీ చాలా కేర్ తీసుకుంటుందమ్మా థంబ్నెయిల్స్ విషయంలో. అయితే నేను చాలా కాలం క్రితం ఒకసారి కంప్లైంట్ కూడా చేశాను. నేను చేసిన తర్వాత మళ్ళీ అలాంటివి రాలేదు. నేను ఒక్కటే కంప్లైంట్ చేశా, పైగా నేను మీకు దాన్ని స్క్రీన్ షాట్ ఫార్వర్డ్ చేసి షేర్ చేసి మరీ చెప్పా, ఇదేంటమ్మా అని. అంటే అది ఎవరో చేశారండి, అది మీరు కాకుండా మీ ఫ్రాంచైజీస్ ఏవో కొన్ని ఉన్నాయి, కొన్ని వాళ్ళెవరో చేసింది, అది చేశారు, మేము జాగ్రత్త తీసుకుంటా ఉన్నారు, మళ్ళీ తర్వాత అట్లాంటివి రాలేదు. మరి చెప్తాను, భయంకరంగా అవి కూడా మనం చూసాను. మరే సో చూసారు కదా, అమ్మ ఎవరికైతే సమాధానం చెప్పాలనుకుంటుందో చూసే వాళ్ళకి అర్థమవుతుంది, అక్కలు మనకు ఇషారా కాఫీ అని. కొంచెం సరి చూసుకోండి, కొంచెం మన సంప్రదాయం మీద, సనాతన ధర్మం మీద, మన దేశం మీద, మన ఋషుల మీద గౌరవం ఉన్నట్టయితే ఆ గౌరవాన్ని నిలబెట్టుకునేటట్టుగా మనం ప్రవర్తించాలి. ఎదుటి వాళ్ళు తప్పు చేసినా మనం మర్యాదపూర్వకంగా తెలియచెప్పడం బాగుంటుంది అని నా ప్రగాఢ విశ్వాసం. అంతే, అంతకన్నా నేను చెప్పగలిగింది ఏం లేదు. చాలా అదే చాలా అసలు చాలా గన్ షాట్ గా తగులుతుంది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.